హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నిన్న అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము అనేసి అనుకున్నాం, కానీ అది ముగ్గు పోయటం అయితే పోస్ట్పోన్ అయిందంట. అందుకోసం అనేసి అయితే మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. అందుకోసం అనేసి నిన్నైతే మేము వెళ్ళలేదు. ఈరోజు అయితే పోస్తున్నారంట. మార్నింగే ఫోన్ చేసి చెప్పింది. అందరు రండి అనేసి చెప్పింది. ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి. మేము ముగ్గురం వెళ్దాము అనేసి అనుకున్నాము, నేను సమిత మా వారు. అయితే సమిత అయితే రాను అనేసి అనింది. ఇంకా అందుకోసం అనేసి నేను వంట అయితే చేసి వెళ్ళాలి. నిన్న వంట చేద్దాము అనేసి అనుకున్నాను కదా, పప్పుచారు చేద్దాము అనేసి అనుకున్నాను. నిన్నైతే ఇంకా చేయలేదు, హడావిడిగా తొందరగా అయిపోవాలి అనేసి బీరకాయ కూర అయితే చేసేసాను. ఇంకా ఈరోజు వచ్చేసి పప్పు చేయాలి. నేను పప్పుచారు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను నా స్టైల్లో వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్న వాటిల్లో వేసేసి ఎలా చేస్తాను ఏంటిది అనేసి మీకైతే చూపించేస్తాను. నేను ఇలాగా సమ్మర్ సీజన్ వచ్చింది అనేసి అంటే వీలైనంత వరకు ఎక్కువగా నేను చార్లు అన్నవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే మనకి ఈజీగా డైజెషన్ అవ్వాలి కాబట్టి. కూరలు దగ్గరగా ఉన్నాయి వండాము అనేసి అంటే తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అదే చారు అనేసి అంటే నోటికి కొంచెం టేస్ట్గా ఉంటుంది, అలానే తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా అనేసి నేను వీలైనంత వరకు చార్లు ఎక్కువ పెడతాను. ఎక్కువగా అయినా మా ఇంట్లో చార్లు అంటే మా వారు మాత్రమే తింటారనమాట. నేను పిల్లలు అయితే చారు అయితే తినము. టమాటా చారు కానీ, చింతపండు చారు కానీ, అలానే పచ్చిపులుసు కానీ, మిరియాల చారు కానీ, ఏవైనా కానీ మా వారికి రోజు చారు ఉంటే పర్లేదు, ఏ కూర ఉన్నా లేకపోయినా. ఇంకా మాకైతే అలా కాదనమాట. మాకు ఏదో ఒక కర్రీ అయితే ఉండాలి. ఇంక ఈరోజు వచ్చేసి నేను పప్పుచారు అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేను పప్పుచారు ఎలా చేస్తాను ఏంటిది అనేసి చూపిస్తాను. నేను చేసేది సాంబార్ కాదు, పప్పుచారు. పప్పుచారులోనే నేను వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాను. వీలైనంత వరకు పిల్లలకి ఎక్కువగా వెజిటేబుల్స్ పెట్టాలనే చూస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ వేసేసి ఈరోజు పప్పుచారు అయితే చేసేస్తాను. నేను చేసే పప్పుచారు అనేసి అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము కాబట్టి ఈరోజు పప్పుచారు అయితే చేసేస్తాను. ఈరోజు పలుసగా కాకుండా కొంచెం దగ్గరికి నేను చిక్కగానే పప్పుచారు అన్నది పెట్టేస్తాను. దానికోసం అనేసి ఒక 1.5 గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నాను. ఈరోజు కేవలం నేను కందిపప్పుతో మాత్రమే ఈ పప్పుచారు అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను శనగపప్పు అయితే యూజ్ చేయట్లేదు. ఎప్పుడు పప్పుచారు చేసినా కానీ నేను ఈ విధంగానే కందిపప్పు వేసుకొని పప్పుచారు అన్నది చేసేస్తాను. చూసారా? ఇక్కడ పప్పు కుక్ చేసుకోవడం కోసం నేను ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. అలానే కారము, పసుపు వేసుకున్నాను. సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటాను. పప్పు అయితే ఇంకా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. మనం పప్పు గుత్తి తీసుకొని కూడా మెదపాల్సినంత అవసరం అయితే ఉండదు. నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటాను.
అదే కదా. 4 విజిల్‌కి పప్పు అయితే చూడండి ఏ విధంగా కుక్ అయిపోయిందో. ఇంకా మనం పప్పు గుత్తితో కూడా మెదపాల్సినంత అవసరం ఉండదన్నమాట. ఇలా గంటెతో ఇలా అనేసాము అంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా 4 విజిల్‌కి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది పప్పు అయితే. ఈ పప్పు దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కుక్ చేసేసుకుంటాను. దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను సొరకాయ, మీడియం సైజ్ సొరకాయ మొత్తం ఒకటి వేసేసుకున్నాను. అలానే 2 ములక్కాడలు, ఒక టమాటో వేసుకున్నాను. అలానే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్. మన దగ్గర ఏమైతే వెజిటేబుల్స్ ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవటమే. వీటిల్ని కొద్దిగా వాటర్ వేసేసుకొని వీటిల్లోకి సాల్ట్, వెజిటేబుల్స్ కుక్ అవ్వటం కోసం అయితే సాల్ట్ వేసుకున్నాను. అలానే పప్పుచారులో కూడా సరిపడా ఒకేసారి వేసేసాను అనమాట. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, ఆల్రెడీ పప్పులో కారం వేసాను కాబట్టి వెజిటేబుల్స్కి మాత్రం అనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటా. మిక్స్ చేసేసుకొని ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేశాను, ఇది కూడా పోసేస్తాను. మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఓవర్గా కుక్ అయిపోయినా కానీ బాగా స్మాష్ అయిపోతాయి కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. పప్పుచారు చేసేటప్పుడు మరి దాంట్లో కాంబినేషన్గా ఏదో ఒక ఫ్రై అయితే ఉండాలి కదా. ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై అయితే చేద్దాము. దానికోసం అనేసి ముందుగా మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. అలానే 2 రెమ్మలు చిన్నులపాయలు, ధనియాలు వేయించట్లేదు పచ్చిగానే వేసేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ధనియాలు వేసుకోవాలి. అలానే పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్. మళ్ళీ ఎక్కువైందంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అనేది తర్వాత చెక్ చేసేసుకోవచ్చు. అలానే కారం ఒక టేబుల్ స్పూన్. మన దగ్గర ఎండుమిరపకాయలు ఉన్నా కానీ వేసేసుకోవచ్చు, కాకపోతే ఎండుమిరపకాయలు లేవు కాబట్టి నేను కారపొడి అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పౌడరు, దగ్గర
ఇవన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను. పొడిగానే పట్టేస్తాను అనమాట మిక్సీ. నేను వాటర్ అయితే ఏమీ యాడ్ చేయను. ఇప్పుడు పొడిగానే మిక్సీ పట్టేస్తా. వీటినన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసేస్తా. సరిపోయింది. మళ్ళీ సాల్ట్ ఒకేసారి ఎక్కువ వేసామంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అనేసి తక్కువ వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేయొచ్చని. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వంకాయలు కోసేసి వీటిలో స్టఫ్కి అయితే పెట్టేస్తాను. వంకాయల్ని ఇలా 4 ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. మనకి పుచ్చులు ఉన్నాయో లేవో ఒకసారి అయితే చూసేసుకోండి. మళ్ళీ పుచ్చు ఉందంటే ఇబ్బంది అవుతుంది కదా. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి, ఆ పొడిని ఇలా పెట్టేసుకొని ఇలాగా వంకాయలు అన్నిటిలోకి స్టఫ్ చేసేసుకోవటమే. వంకాయలు అన్నిటికీ ఇలాగా స్టఫ్ చేసిన తర్వాత కొద్దిగా మసాలా అయితే మిగిలింది. మసాలా వేస్ట్ అవుతుంది అనేసి అనుకోవాల్సినంత అవసరం లేదు. ఈ మసాలా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేస్తాను నేను. ఒక విజిల్కి అయితే మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిలోకి పప్పు అయితే వేసేస్తాను. ముందు వంకాయలు అయితే వేసేస్తాను. వంకాయలు వేయటం కోసం ఆయిల్ అయితే వేడైపోయింది. ఆయిల్ వేడైపోయిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా ఇలాగా నూనెలో అయితే వేసేసుకోవటమే. ఇలాగా వీటిని వేసుకున్న తర్వాత కదిలించుకోకుండా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవటమే. ఇప్పుడు వీటిల్లోకి పప్పు అయితే వేసేస్తాను నేను. ముందుగా మనం కుక్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం మరిగించుకున్నాము అనేసి అంటే మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. చూసారా, వెజిటేబుల్స్ తోటి పప్పుచారు అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. వంకాయలు ఒకవైపు కాలినాయి కదా, ఇంకా ఒక వైపుకి తిప్పుకోవాలి. ఇలాగ అన్నీ ఒకసారి అయితే తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవటం. మనకి పప్పుచారు కూడా మరిగిపోయింది. ఇంకా దీన్ని తాలింపు అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఎక్కువసేపు మరగాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికిచ్చేసాను, అలానే కూరగాయలు కూడా ఉడికిచ్చేసాను కాబట్టి చింతపండు వేసేసి ఉడికిచ్చేసాను కాబట్టి ఒక 10 మినిట్స్ వరకు మసిలితే సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ తాలింపు అయితే పెట్టేస్తా. ఇప్పుడు
నేను రెగ్యులర్గా తాలింపు ఎలా వేస్తాను అలానే వేసేసుకుంటున్నాను. తెల్లన్నం ఎందుకు? తాలింపు అయితే బాగా వేగనిస్తాను, అప్పుడే మనకు పప్పుచారు అన్నది బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎండుమిరపకాయలు అన్నవి బాగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి. వీటిలోపు నేను స్టవ్ ఖాళీగా ఉంటుంది కదా అనేసి రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ పెట్టేశాను అంటే ఇంకా స్టవ్ ఖాళీగా అయితే ఉండదు కదా. ఈలోపు అన్ని పనులు అయితే అయిపోతాయి ఒకేసారి అనేసి వెంటనే చేసుకుంటే పని అయితే అయిపోతుంది కదా. ఆల్రెడీ టైం వచ్చేసి 1 అయితే అయింది. ఇంకా ఈ బ్రౌన్ రైస్ ఉడికేటప్పటికి ఒక 15 to 20 మినిట్స్ అయితే ఎట్లా లేదన్నా కానీ పడుతుంది. ఈలోపు స్టవ్ ఇదంతా క్లీన్ చేసేస్తాను. ఎప్పుడైనా కానీ తాలింపు వేసినప్పుడు ఇలా సౌండ్ రావాలి అనేసి అంటారు మా వారు. ఇలా సౌండ్ వస్తేనే 10 ఇళ్ళకి వాసన అయితే పోతుంది అనేసి అంట. సైలెంట్గా ఉంటే స్మెల్ వాసన అన్నది రాదు అనేసి అంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా. నేనైతే అలాంటివన్నీ నమ్మను. మనం చేసే విధానంలోనే పప్పుచారు అన్నది ఉంటుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారు అన్నది. సాంబార్లోకి అయినా కానీ బాగుంటుంది. ఈరోజు పప్పుచారు చేశాను అనేసి అంటే రేపు కంపల్సరీ ఇడ్లీ ఉండాలి. కాకపోతే నిన్నటి వరకు ఇడ్లీ తిన్నాము, అది రేపు ఎలా ఉంటుందో ఏమో చూడాలి. సాంబార్ చేశాను అనేసి అంటే మాత్రం ఇడ్లీ అయితే ఉండాల్సిందే. వీలైతే చేస్తా, లేకపోతే లేదు అంతే. సరే, వంకాయలు అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా కింద కనిగిపోయేంత వరకు కుక్ అవుతుంది అంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలా అయితే ఉంది కదా, మసాలా కూడా వేసేస్తాను. మసాలా వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసుకోవడమే. లేదు అంటే మసాలా అన్నది మాడిపోతుంది కాబట్టి మసాలా వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటా. మసాలా మాడింది అనేసి అంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇలానే ఉంచేస్తాను. ఒక 2 మినిట్స్ కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. వంట చేసేటప్పుడే నేను స్టవ్ అన్నది క్లీన్ చేసేస్తాను కదా. స్టవ్ వేడిగా ఉన్నప్పుడు ఈ గ్లాస్ హీట్ అవుతుంది కాబట్టి వేడి నీళ్ళతోటి నా స్టవ్ కడగాలి అనేసి చెప్పాను కదా. అప్పుడు నేను కొద్దిగా వాటర్ చల్లేసి ఇలా క్లాత్ తీసుకొని క్లీన్ చేసేస్తాను అనమాట. ఇలా క్లీన్ చేసాము అనేసి అంటే చూస్తానికి అసహ్యంగా లేకుండా ఉంటుంది కదా. ఏమన్నా ప్లేట్లు కింద ప్లేట్ పెట్టేసుకొని ఇలా గంట అయితే పెట్టేసుకుంటాను. మళ్ళీ స్టవ్కి ఎటువంటి నూనె మరకలు అంటకుండా ఉండాలి అనేసి ఈ విధంగా అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను కదా. ఆ రైస్ అయిపోయేలోపు చూసారా, మార్నింగే ఫ్రెష్ అయ్యి వంట అయితే చేశాను కదా. వంట చేసేలోపు మళ్ళీ చెమటలు అయితే పట్టేసినాయి. మళ్ళీ నేను కొద్దిగా స్నానం అయితే చేసేసి వచ్చేసి మళ్ళీ లంచ్ తినేస్తాము. ఇంకా మా వారు అన్నారు ఈవినింగ్ వెళ్దాంలే, ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, మనం కూడా లంచ్ చేసేసి వెళ్దాము అనేసి అన్నారు. కాబట్టి ఈవినింగ్ అయితే వెళ్తాము. కాబట్టి లంచ్ సమిధ కోసం అనేసి అనుకున్నాను కానీ మా వారికి మీటింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయిందంట. అందుకోసం అనేసి ఇంకా లంచ్ చేసేసి నిదానంగా వెళ్దాంలే ఈవినింగ్ టైంలో అనేసి అన్నారు. కాబట్టి నేను ఫ్రెష్ అయ్యి నైటీ వేసేసుకున్నాను, అంటే ఫ్రీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతాను. ముందు ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. నేను వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా సమిధాకి నేను అయితే పెట్టుకొని తినేస్తున్నాం. మా వారు అయితే బయటకు వెళ్ళారు. వేడిగా ఉంది. వేడి అన్నం, అలానే పప్పుచారు, సొరకాయ, ములక్కాయ, క్యారెట్,
ఇవన్నీ వేసుకొని పప్పుచారు అయితే చేశాను. అలానే గుత్తి వంకాయ ఫ్రై. చూడండి ప్లేట్ అయితే ఎంత ఫుల్గా ఉందో, అలానే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగ గుత్తి వంకాయ ఫ్రై చేశాను కదా, ఇలాగా చారు చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తిన్నాము అనేసి అయితే చాలా బాగుంటుంది. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.